శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకగా వసంతోత్సవం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం వసంతోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో ఉదయం సాయంత్రం వాహన సేవల్లో పాల్గొని అలసిపోయిన అమ్మవారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవం నిర్వహించారు. దీనిని ఉపశయనోత్సవం అని కూడా అంటారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతో పాటు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం చల్లదనం కోసం చందనం జలాన్ని మాడవీధుల్లో భక్తులు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు ఉత్సాహంగా భక్తులపై వసంతాలు చల్లారు. ప్రసార మాధ్యమం ద్వారా అమ్మవారి ద్వారానే ఎంతోమంది పరమ భక్త వసంతము వడల వడల వెంట వసంతము కలికి వడల వెంట వసంతము జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ వడల వడల వెంట మోహపు నీటి వసంతము మామూల మోహపు నీటి వసంతము భూమిల సరసముల పుప్పటము మనం దర్శిస్తూ ఈ వసంతోత్సవ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. అనురాధ నక్షత్రయుక్తాయాం శ్రీ విష్ణుయోగ శ్రీ విష్ణుకరణ శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభదిదౌ శ్రీ భగవదాజ్ఞా భగవత్ప్రీత్యర్థం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో వాసుదేవస్య శ్రేయపదే పురుషోత్తమస్య గ్రహాన్ స్వాహా దేవస్య వృక్షాలయామి పాదో వృక్షాలయామి తాంబూలం సమర్పయామి సమర్వారాయస్పదే బృహోత్తరస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీనివాస స్వామినః దివ్యసన్నిధౌ అస్యాః దేవదేవ్యాः భగవత్యాः శ్రీ పద్మావతి నాయక్యాः ప్రీత్యర్థం రాష్ట్రాభివృద్ధిం క్షేమార్థం సంకల్పిత వసంతోత్సవ కర్మణి ఆత్మసత్యర్థం సత్యర్థ పుణ్యాః వచనం కరిష్యే విశ్వస్వదాస్తాన ప్రతిష్టాపయామి. ఓం యజ్ఞేన యజ్ఞమయంత దేవాని ధర్మాని ప్రథమాన్యాసన్నదే అనాగమహిమానసందే ప్రవోర్వేదాధ్యాసందే దేవానం భవతి సతనేత్రం జలజలనిధిం హారకేయూరభూషం ధ్యాయేత్ షట్కోణసంస్థం సకల విభజన ప్రాణ సంహార చక్రం. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధాస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోదయ మోదయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే తామరహి సర్వేశ్వరేశ్వరః ప్రియతాం భగవాన్ దేవోలాంగలి ప్రియతాం సదా ప్రత్యుమ్న ప్రియతాం నిత్యం అనిరుద్ధ సురేశ్వరః నారాయణ సురేశవస్తో కర్మణాం పూర్ణాయ చ యునాధికానాం శాంత్యర్థం ప్రియతాం ప్రియతాం భగవాన్ ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పురదేశదా తేన సహస్రధారేణ వైష్ణవేభ్యః వేదవిద్యః నానాగోత్రేభ్యః నానానామేభ్యః వాసుదేవ పుణ్యాః వచన మంత్ర విలక్షణాగమానస్య మనసోత్సాహం పరిమిత హిరణ్యం తుభ్యహం సంప్రదతే నమః. ప్రియతాం భగవాన్ అచ్యుతః పదే ప్రతియాని హస్మాన్ స్వామేషానమేవ భవనః. తల్లి ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారు త్రిభువన జనని, ఈ సమస్త భువన బ్రహ్మాండములన్నిటికీ కూడా ఆవిడ తల్లి. విష్ణు వక్షస్థలస్థం నిత్య నిరంతరము కూడా స్వామి యొక్క వక్షస్థలంలో కొలువు తీరి ఉండి స్వామికి శ్రీనివాసుడు అనేటువంటి నామధేయాన్ని కలిగించినటువంటి తల్లి. లక్ష్మీం క్షీరాబ్ధికన్యాం త్రిభువన జననీం విష్ణు వక్షస్థలస్థాం పద్మాం పద్మాయతాక్షీం. అమ్మవారు చూడడానికి ఎలా ఉంటుంది అంటే వికసించిన పద్మం. చల్ల
వసంతము పులికి మాట్లాడినది కుంకుమ వసంతము చలమున చల్లేరు నీపై జాజర జాజర పులికి మాట్లాడినది కుంకుమ వసంతము చలమున చల్లేరు నీపై జాతూరి వసంతము వాముల మోహము నీటి వసంతము పుప్పుడి వసంతము సామజ గురుడా నీపై జాజర జాజర భూమిల సరసముల నీపై జాజర 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 వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ వాడల వాడల వెంట పుత్తేల వసంతము సంగతాయనిద్దరికి జాజర 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 వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లే పాల్గొని ఒకరిపై ఒకరు ఆ వసంతాలను చల్లుకుంటూ అమ్మవారి యొక్క లీలా వినోదాన్ని అనుభవిస్తూ ఇదిగాద సౌభాగ్యం ఇదిగాక తపము ఇదిగాక వైభవం బికనొకటి కలదా. ఒక ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు తోబుట్టువులు ఉంటారు. అయితే ఒకళ్ళు చురుగ్గా అన్ని పనులు చేయగలుగుతారు, అమ్మ చెప్పిన వెంటనే దేన్నైనా గ్రహించగలుగుతారు. రెండో వారు అంత చురుగ్గా లేకుండా కొద్దిగా ప్రత్యక్షానుశ్రవిక మహిమ ప్రార్థినీనాం ప్రజానాం శ్రేయోమూర్తిం శ్రియం అశరణస్త్వాం శరణ్యాం ప్రపద్యే అని చెప్పి వర్ణిస్తారు శ్రీస్తుతి అనేటువంటి స్తోత్రములో. అంటే అని చెప్పి త్యాగరాజస్వామి వారు వర్ణిస్తారు. నడకని వర్ణించాలి అంటే గజగమన అని చెప్పి అంటారు పురాణాదులలో. అంటే ఏనుగు నడక చాలా అద్భుతంగా ఉంటుందట, చాలా వయ్యారంగా. చెమరించి మేను వలపుల సొలపుల వసంత వేళ ఇది సెలవిన వసంత వేళ వాడల వాడల వెంట వసంగడి శ్రీ వెంకటేశ సతిగూడితే ముంగిటి రతి చెమట ముత్తెల వసంతము సంగత. అంటే అమ్మవారి యొక్క మహత్యాన్ని వైభవాన్ని అమ్మవారి యొక్క గుణ విశేషాలను వర్ణించాలి అంటే మనకు వచ్చి రాని మాటలతో చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఉన్న అమ్మ నాన్న ఇత్యాది పదాలను మనం అప్పుడప్పుడే నేర్చుకుంటూ పలుకుతూ కృతికి వశుడైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మను మనం శరణాగతి చేయాలే తప్పితే మనం కేవలం శ్రీవారినే ఆశ్రయిద్దామంటే కనుక నారాయణస్య హృదయే భవతి యథాస్తే ఆ నారాయణుడి యొక్క హృదయంలో నిత్య నిరంతరము కూడా వ్యూహలక్ష్మి రూపంలో కొలువై ఉన్నది కదా. అంటే నారాయణుడు లక్ష్మి వేరడం కోసమై లీలా విశేషంగా మమ్మల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు తప్పితే ఆయన్ని విడిచి అమ్మవారు ఎప్పుడూ ఉండలేదు, అమ్మవారిని విడిచి ఆయన ఎప్పుడూ ఉండలేదు. అలాగా మీరిరు ఆ విధంగా మమ్మల్ని అందరినీ కూడా ఓ కంట చూస్తూ మమ్మల్ని రక్షించండి. అస్యేషానా త్వమసి జగత సంసృజంతి ముకుందం లక్ష్మీ పద్మా జలధితనయ విష్ణుపత్నీందిరే. విశిష్టుడైనటువంటి నారాయణుణ్ణి మనం నిత్యము కూడా శరణాగతి చేయడం ద్వారా ఆరాధనాన్ని నిర్వర్తించడం ద్వారా వారి యొక్క నామస్మరణాన్ని చేసే విధంగా మమ్మల్ని ప్రేరేపిస్తూ మాకు ఆ జ్ఞానాన్ని కలిగిస్తూ మీ యొక్క సాన్నిధ్యానికి మమ్మల్ని చేర్చుకోండి అని చెప్పి నిత్య నిరంతరము కూడా లక్ష్మీనారాయణుల్ని పద్మావతి వెంకటేశుల్ని మనం ప్రార్థిస్తాం.